సరే ఓకే. సో ఫస్ట్ నేను విష్ణుతో మాట్లాడాలి. నిలబడి మాట్లాడు బ్రో. నేను నిలబడే మాట్లాడుతున్నాను. ఓకే. సో నాకు తెలియలేదు, సారీ. ఇప్పుడు ఇంతమందిలో స్పెక్స్ పెట్టుకున్నారు కదా, అంటే శుద్ధ పూస అని మీరు ఏమైనా ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నారా, లేకపోతే అందరికీ నేనే డీసెంట్ అని ఏమన్నా చెప్పాలి? నేను యాక్చువల్లీ నాకు చాలా ఎక్కువ సైట్ ఉంది. ఇప్పుడు నేను అద్దాలు తీసినా అనుకో, నేను అటు చూసి మాట్లాడతాను. అది కూడా కాంటెంటే కదన్న. అప్పుడు మనకు కాంటెంట్ మీరు క్రియేట్ చేయాలి. మీరు ఇస్తున్నారు కదా మా కాంటెంట్. ఇందాక చూసి ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఏయ్ ఎవడరా వీడు? మాట్లాడుకుంటున్నారు, పరిస్థితి చూసుకుంటున్నారు, డిస్కషన్ చేసుకుంటున్నారు. రాగు కొన్ని విషయాలు మాట్లాడొద్దు అని అన్నాడు. నేను నాకు 500 ఇస్తే నేను మళ్ళీ దాని గురించి ఆ విషయం గురించి తీయను అన్నాడు. డబ్బులు లేవన్నాడు వాడు. తీసి చూపిరా అంటే నిజంగానే లేవు డబ్బులు. 2000 మా వెంకట్ గారు మీకు ఇప్పుడే ఫోన్ పే చేస్తాడు. వెంకట ఇప్పుడే చెయ్యి గుర్తు చెయ్యనా? నెంబర్ పంపిస్తే అడిగేసి ఫోన్ నెంబర్ కాదు, స్కానర్ ఇస్తా. క్యూఆర్ కోడ్, అదే క్యూఆర్ కోడ్, సారీ స్కానర్ కాదు. సో చెయ్యి తొందర వెంకట్. ఈ క్వశ్చన్ అందరికి. సో ఓకే. సో అందరిట్లో ఎవరికి నచ్చితే అలా చెప్పుకోవచ్చు, మీ ఇష్టం. అది సెట్లో డైరెక్టర్ కన్నా డైరెక్ట్ చేసింది ఎవరు? డైరెక్టర్ కన్నా ఎక్కువ డైరెక్ట్ చేసింది ప్రసాద్ బేరా అనుకున్నాడు, కానీ ప్రసాద్ బేరాకి చాలా అంటే కలెక్టివ్గా చూసుకుంటానికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో బాగానే డైరెక్ట్ ఉండేవాడు. సో అట్లా సో స్క్రిప్ట్ చదివినప్పుడు, ఆ స్క్రిప్ట్ ఏదైనా సీన్ విన్నప్పుడు ఇది వర్కౌట్ అవ్వదురా అని ఎవరికైనా అనిపించిందా? ఎవరైనా మాట్లాడారా? అట్లాంటి పరిస్థితి ఉంటే ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదేమో. ఎవరికి అనిపించలేదు. ఇక్కడ ప్రసాదన లేడు కాబట్టి మొత్తం ప్రసాదనమే దోస్తున్నాడు. లేదు, నిజంగా తనకు డబ్బింగ్ ఉండే లేడు, అంతకుమించి ఇంకేం కాదు. తమ్ముడు థ్యాంక్ యూ. లేదు ఇది విన్నర్. గుడ్ గుడ్ గుడ్. ఇంకా ఉన్నాయా? ఈ మూవీలో ఫ్రెండ్షిప్స్ అనేవి, మీరు బాండింగ్ అనేది మూవీలో చూసాం కదా, అది జెన్యూన్ అని కనిపించింది మూవీలో, కానీ బయట కూడా అదే జెన్యూనిటీయా లేకపోతే ఏదో సినిమా కోసం? అసలు ఇవ్వనుకోనికి పడదు నిజంగా. బాగా వదిలేస్తే కొట్టుకున్నాం ఇందాక. ఈ అమ్మాయి కొట్టుకునే ఫైట్ చేస్తాం. ఫైట్ ఓకే, కొట్లాడుకుంటాం అంటే అదే. అండ్ నిహారిక గారికి టోనే చేంజ్. చెప్పండి వెంకట్ గారు. నేను కాదు. ఓ మీ పేరు? సాహిత్. సాహిత్. ఇంకా బాగుందండి వెంకట్ కన్నా. ఓకే ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు రాకముందు నలుగురిని అందరూ చూసారు, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. అది నీ ప్రాబ్లం. మిగతా అందరూ అబ్బాయిలను కూడా చూస్తున్నారు. ఎందుకంటే యాజ్ నేను అందరినీ నేనే కదా పిలిచింది. అందరూ నిహారిక వస్తుందా, నిహారిక వస్తుందా, నిహారిక వస్తుందా, అందరూ ఒకటే క్వశ్చన్. ఎందుకంటే అందరికీ మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ నుంచి అప్పుడెప్పుడో యూట్యూబ్లో నుంచి రీల్స్ చెప్పారు కదా, టిక్ టాక్ పెట్టిన అరే ఒక్క నిమిషం. యాక్చువల్ నేను కూడా మీ గురించి వచ్చాను తెలుసండి. అది గ్యాప్లో కలపొద్దని నాకు కలపడానికి చాలా మంది ఉన్నారు ఇక్కడ. రామ్, ఇంట్లో నీకు ఒక వైఫ్ ఉంది, గుర్తుంచు. 2 పిల్లలు కూడా. నీకు గుర్తుందిగా? ఎవరు చెప్పొద్దు, గర్ల్ ఫ్రెండ్స్ కూడా చెప్పండి అని చెప్పారు. అదే చెప్పరా? యాజ్ ఎ ఫ్యాన్ గా రాకూడదా? నాకు నిజంగా ఒక డౌట్ అడుగుతాను, చెప్పండి. మీ రీల్స్ మీరు చేస్తారా? కంటెంట్ మీరే రాసుకుంటారా? ఎవరు రైటర్స్? నేనే రాసుకుంటా. సూపర్ అండి, ఆ విషయంలో మాత్రం మీకు హ్యాట్స్ ఆఫ్. రామ్, నువ్వు కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు అంతా పంచ్ వీక్ కోసం వెయిట్ చేస్తున్నాను, నాకు భయం వేస్తాను. లేదు నిజంగానే నేను దానికి చాలా పెద్ద ఫ్యాన్. మీ కంటెంట్ విషయానికి నిలబడి ఏదో చెప్తున్నాడు. వాడికి ఇందాకే చెప్పా కూర్చోమని. చెప్పండి సాహిద్. సో అందరు అడిగారన్నమాట, నిహారిక గారితో ఫోటో కావాలి. ఎందుకంటే ఒకవేళ మీరు ఫోటో ఇవ్వకపోతే వీళ్ళందరూ నన్ను అడుగుతారు ఫోటో ఎందుకు ఇవ్వలేదని. సో నాదే రెస్పాన్సిబిలిటీ అన్నమాట. ఓకే, ఫర్ షూర్. అండ్ రాఘమయూర్ గారు అప్పటి నుంచి చాలా సీరియస్గా మీరిద్దరంటే అన్న విష్ణు అన్న జోన్ అవుతే ఏదో లోకల్ ఉన్నట్టుగా అనిపిస్తాడు, లేదంటే మీరేమో చూస్తే సీరియస్గా చూస్తారు. అసలు వై దట్ సీరియస్ ఫేస్? కొంచెం నవ్వచ్చు కదా. మై ఫేస్ ఇస్ లైక్ దట్ ఓన్లీ. అది కనిపిస్తుంది, కొంచెం నవ్వచ్చు కదా అని అడుగుతున్నా. అవుతానా? ఏదో ఆలోచిస్తుంటావా కొత్త ప్రపంచం సృష్టి. సినిమా బాగానే ఆడుతుంది అన్న, మీరు ఎంత ఆలోచించినా కూడా సినిమా మన చేతిలో ఉండదు. సినిమా అందరూ ఆడిస్తాం, ప్రాబ్లం లేదు అక్కడ. సినిమా గురించి అస్సలు ఆలోచించట్లేదు. సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ సో ప్రియదర్శి అన్న, ఫైనల్ క్వశ్చన్. ఫైనల్ క్వశ్చన్. ఎస్. మీకోసం వస్తే నువ్వు పక్కన మాట్లాడితే ఎట్లా నా చెప్పు. నువ్వు లేదు,
నువ్వు మనోడు నెక్స్ట్ అంటుంటే అడుగుతుండు మనోడు ఎప్పుడు చిన్నప్పటి నుంచి అట్లే ఉన్నాడు అంటే చిన్నప్పటి నుంచి తెలియదు కానీ మనటి నుంచి మాత్రం ఇట్లానే ఉంటుండని చెప్తున్నాను అనమాట. బట్ నీ క్వశ్చన్ అడుగు. మర్చిపోయా, మీరు అంత డిస్కషన్ పెడితే నాకు ఇప్పటిదాకా గుర్తుంటుందా? సో మీకోసం అడుగుతా. యాక్చువల్గా నేను మిమ్మల్ని పెళ్లి చూపుల మూవీ దగ్గర నుంచి చూస్తున్నా, అంటే పర్సనల్లీ కాదు, డైరెక్ట్గా ఇప్పుడే చూస్తున్నా నేను అక్కడ మూవీస్లో. యాక్చువల్ మీ గ్రాఫ్ అనేది అప్పటికి ఇప్పటికి చాలా ఇంప్రూవ్ అయింది. ఎలా అంటే యాక్టింగ్ వైజ్గా, లేకపోతే ఉంటుంది కదా పర్ఫార్మెన్స్ అని చెప్తాం కదా సింపుల్గా, Financial గా. మాట్లాడక నాకు వచ్చేపు నువ్వు తీసుకో ఇచ్చే. లిటరల్లీ మా వాళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా, మా క్వశ్చన్ అని రాంప్రసాద్ అని అడుగుతున్నాడు, మా క్వశ్చన్ అన్ననే అడుగుతున్నాడు. అరే నీకు క్వశ్చన్ అడగాలరా అంటే వీడికి సెకండ్ టైం మైకిపిచ్చా. ఇంటర్వ్యూలు అంటే అది వేరే అన్న, ఇప్పుడు మాట్లాడే ఛాన్స్ ఇంప్రూవ్ అయింది. డెఫినెట్లీ గిచ్చుతున్నాయింది మా. సో అంటే మూవీ సక్సెస్ అవ్వాలని చెప్పేసి చాలా గట్టిగా, ఎందుకంటే మూవీ ప్రమోషన్ కూడా చాలా గట్టిగా చేయించారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ మూవీ టీమ్ అని చెప్పి, హీరో చేతిలో పట్టుకుంటే బాగుంటుందని చెప్పి. అంటే మీరు హీరోలు కాదు అని కాదు, మీరు హీరోలే. అంటే మెయిన్గా విష్ణన్న మాత్రం ఓకే. అదే మీరు కూడా కొంచెం అందరికీ ఆల్ ది బెస్ట్. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం, కొట్టేసాం అనుకుంటా ఆల్రెడీ, తెలియదు నాకు. మీరు కొట్టేసారంటే డెఫినెట్లీ ఓకే కొట్టేసాం అంతే, ఎక్కువేం లేదులే. సో అంతే అన్న, ఇక మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టాలనుకోవట్లేను. థ్యాంక్ యూ. నువ్వు కూడా అడదాం అనుకుంటున్నావు ఇందాక నుంచి. నీ పేరు? నా పేరు సాజిద్ అన్న. సాజిద్, చెప్పు సాజిద్. అన్న మీరు ఎప్పుడైనా మందాగి ఇంట్లో దొరికారా? మందు దాగి దొరికిన, ఆ తర్వాత మానేసిన 1.5 year. యాక్చువల్లీ మానేసిన, అప్పుడు తాగలేదు మళ్ళీ నేను. ఇప్పుడు తాగుతలేను. ఎందుకన్నా? అయిపోయింది ఇక దాంట్లో మజా చూసేసిన మొత్తం. ఇంకా నా తర్వాత ఇక అంటే ఇక హైలో హై అంటారు కదా, ఇక ఇట్స్ బీన్, ఇక బోర్ కొట్టేసింది నాకు, మందు మజా వస్తలేదు. అవన్నీ నమ్మేదట్టు చెప్పన్నా ఏదన్నా. నమ్మేటట్టు చెప్పాలంటే అరే ఏదైనా అబద్ధం చెప్పాలి. తాగలేదు రా భయ్, ఇది నిజంగా. అది దీంట్లో అబద్ధం చెప్పేది ఏముంది? ఇప్పుడు ఇక దొరికినా ఇది ఇంతకంటే నిజం ఏదన్నా తాగి. అది ఇప్పుడు గుర్తొస్తలేదురా ప్లీజ్. గాంధీ జయంతి నాడు అదే కదా, ఇప్పుడు ఎందుకులే. బట్ నీ అడిగిన క్వశ్చన్ నాకు అదే, అంతకంటే ఆన్సర్ లేదు ఇంకా బేసిక్లీ. లడ్డన్నా చెప్పన్నా. అన్న మీకు ఈ సినిమాలో నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పరా? లాస్ట్కి వస్తుంది దియండి అని, క్రేజీ అసలు. ఇంటికి వెళ్ళిపోయినా నేను దాని తర్వాత. అన్న మీకు మ్యాడ్లో వర్క్ చేసినప్పుడు బాగా నచ్చిందా, మిత్రవిందలో బాగా నచ్చిందా? రెండు. మిత్రవిందా ఇప్పుడు ఆ విధంగా కొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకటి. అది వద్దబ్బా ప్లీజ్, బాలే అది వేయకండి. రెండు ఈక్వల్లీ బాగుండే. అంటే ఇప్పుడు ప్రమోషన్ వచ్చినాయి కాబట్టి ఈ సినిమాని. అంటే ఏది ఫస్ట్ వస్తే అది చెప్తారా? అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సాజిద్.